ఈరోజే వసంత పంచమి. వసంత పంచమినే శ్రీ పంచమి, సరస్వతీ జయంతి అని పిలుస్తారు. హిందూ మతంలో మాఘశుక్ల పంచమి రోజున చదువుల తల్లైన సరస్వతీదేవిని పూజిస్తారు. జ్ఞానదేవతైన సరస్వతి ఈ తేదీన దర్శనమిస్తుందని నమ్ముతారు. ఈ తేదీ నుండి వసంతకాలం ప్రారంభమవుతుందని భావిస్తారు. అందుకే దీనిని వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అజ్ఞాన అంధకారాలు తొలగిపోయి జ్ఞానదీపం వెలుగుతుంది. మరి ఎంతో విశేషమైన ఈ రోజు తప్పకుండా వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదువుల తల్లి, సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి. సరస్వతీ అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. మనకి విద్యాబుద్ధులను ప్రసాదిస్తారు. వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించిందని మీకు తెలుసా? పూర్వం శుంభ నిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలనే అత్యాశతో ఉండేవారు. మేము రాజుగా ఉండాలి అని అనుకునేవారు. ఎన్ని సంవత్సరాలైనా ఏకాగ్రతతో తపస్సు చేస్తారు. బ్రహ్మ ద్వారా వరాన్ని పొందారు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరాన్ని కోరుకున్నారు. ఎందుకు అంటే స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరనే అజ్ఞానంతో ఆ కోరికను కోరుకున్నారు. బ్రహ్మ వరం ఇచ్చేశారు. స్వర్గానికి వెళ్లి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము, కామధేనువునన్నింటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు ఈ అన్నదమ్ములు. ఈ వస్తువులను ఎవరు సృష్టించారు? వారి దగ్గరికి వెళ్లి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభానిశుంభులకు విన్నవిస్తాడు. నారదుడు ఆ మాట అనగానే శుంభానిశుంభులు పాతాళానికి వెళ్లిపోతారు. శుంభానిశుంభులు భూలోకానికి వెళ్లి ఋషులను, మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని మునులను హెచ్చరిస్తారు. దీంతో భయపడిపోయిన మునులు యజ్ఞయాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో, దైవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. నీవు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపం నుంచి శుంభ నిశుంభులను నాశనం చెయ్యమని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటికి వచ్చింది. తెల్లటి హంస మీద కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించింది. ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభానిశుంభులను ఏం చేస్తుంది అని అనుకున్నారు అందరూ. అమ్మవారు కాశ్మీరులో, హిమాలయాల్లో కొలువై ఉన్నదని శుంభానిశుంభులకు తెలుస్తుంది. ఆమె కావాలని చండాముండాసురులను పంపిస్తారు ఆ అన్నదమ్ములు. వాళ్ళు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్లి చండాముండలు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెబుతాడు. అప్పుడు హంస సింహం అవుతుంది. సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చండాముండలు మాకిది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారు వెంటనే తెలుపు వర్ణం నుండి ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతుంది. భయంకరమైన రూపాన్ని ధరిస్తుంది. కానీ చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారు ఆ ఇద్దరిని సంహరిస్తుంది. అప్పుడు నారదుడు శుంభ నిశుంభుల వద్దకు వెళ్లి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని అడుగుతాడు. వెంటనే శుంభ నిశుంభులు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారితో యుద్ధం చేస్తారు. వెంటనే శుంభుడు సింహాన్ని జయించడానికి ఏనుగు రూపాన్ని ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు శుంభుణ్ణి సంహరిస్తుంది. నిశుంభుడితో ఇలా పలుకుతుంది, నీ బుద్ధి మందగించినంత వరకు నేనెవరినో నీకు గుర్తుకురాదు. స్త్రీ అబల కాదు అని ఆమె చెబుతుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజశక్తులతో తన సింహంతో నిశుంభుణ్ణి సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై పూలవర్షం కురిపిస్తారు. దేవదుందుభినాదాలు మ్రోగుతాయి.
అప్పుడు దేవతలంతా కలిసి ఇలా ప్రార్థిస్తారు. అమ్మా, నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు నచ్చింది అని పలకగానే అమ్మవారు మహామాయ సరస్వతీ రూపంలోకి మారిపోతుంది. ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్య, శుంభ నిశుంభులు, ఆ అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. ఈ కథ ఎవరైతే వింటారో వారికి గ్రహదోషాలు, మూఢత్వం తొలగిపోతాయి. చక్కని విద్య లభిస్తుంది. ఇప్పుడు సరస్వతీదేవి వ్రతకథను మనం తెలుసుకుందాం. ఒకసారి సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మహర్షులారా, మీకొక ఉత్తమమైన వ్రతకథను వినిపిస్తాను, వినండి. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా, లక్ష్మి, సరస్వతులను పూజించాలి, లేదా మూలా నక్షత్రం మొదలుకొని పూజ చేయాలి అని సూతుడు చెప్పగా ఋషులందరూ ఇలా పలికారు. ఓ ఋషివర్య, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగింది అని అడగగా సూతుడు ఇలా చెప్పాడు. ఓ మునులారా, కృతయుగంలో మహాధార్మికుడు, ప్రజాపాలన సమర్థుడు అయిన సుకేతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సౌందర్య, గాంభీర్య, యవ్వన సంపన్నురాలైన సువేది అనే భార్య ఉండేది. రాజుకి అతని జ్ఞాతులకు విరోధం వచ్చి యుద్ధ సన్నద్ధుడై కదన రంగానికి పోయి భీకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో సుకేతుడు శత్రువుల దాటికి తట్టుకోలేక పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతున్న సుకేతుణ్ణి చూసి అతని భార్య, ఓహో, నా నాథుడు యుద్ధంలో నిలవలేక పారిపోతున్నాడు, నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని సువేత భర్తను అనుసరించి వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు కొంత దూరం పోయి ఒక అరణ్య ప్రాంతంలోకి ప్రవేశించి ఆకలి దప్పికలతో ఎంతో బాధపడుతూ నడుస్తున్నారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధితో కనీసం ఒక్క అడుగు వేయడానికి కూడా ఓపిక లేక శక్తి లేకుండా అయిపోయాడు. అంతటా ఆ రాజపత్ని ఎంతో బాధతో భర్తను తన తొడపై ఉంచుకొని బోరున విలిపిస్తూ ఉంది. అప్పుడే అటుగా పోతున్న అంగీరస మహర్షి ఆ వనితామణి చెంతకు వచ్చి ఇలా పలికాడు. ఓ నారీ తిలకమా, నీకు క్షేమం కలుగుగాక. మీ ఇద్దరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజ్యాన్ని, బంధుమిత్రులను వదిలి ఒంటరిగా ఆకలితో బాధపడుతున్నారు. ఈ అరణ్యంలో ఎలా సంచరిస్తున్నారు అని అడిగాడు. ఆమెకు మాట్లాడడానికి కూడా ఓపిక లేక, నోరు రాక, కన్నుల నుండి బొటపొటా కన్నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. అంతటా మునివర్యులు ఇలా పలికారు. ఓ వనితారత్న, బాధపడకు. లోకంలో ఎవరూ కూడా బాధపడడం వల్ల ఏ కార్యాన్ని సాధించలేరు. కాబట్టి మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయాన్ని చెప్తాను అని అనగానే అప్పుడు సువేది ఇలా పలికింది. ఓ మునివర్య, ఇతను నా భర్త. ఇతడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా కొద్ది రోజులు ఇతనికి జ్ఞాతులకు విరోధం సంభవించింది. దాంతో ఇద్దరూ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శత్రువుల దాటికి తట్టుకోలేక నా భర్త యుద్ధం నుండి పారిపోయి వచ్చాడు. నేను కూడా నా భర్త వెంట వచ్చాను. కాబట్టి ఓ మహాత్మా, మరలా మాకు రాజ్యం, పుత్ర సంతానం కలగడానికి ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు అంగీరస మహర్షి ఇలా చెప్పారు. ఓ పుణ్యవతి, నా వెంటరా. అతి సమీపంలో పంచవటి తటాకమునందు దుర్గాక్షేత్రం ఉన్నది. అక్కడ ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజిస్తే నీకు మళ్లీ రాజ్యం, పుత్ర పౌత్రాది సంపదలు కలుగుతాయి అని చెప్పి సువేదిని, రాజును తన వెంట తీసుకుపోయాడు అంగీరసుడు. ఆ మహర్షి సువేది భర్తతోటి స్నానం చేయమనగా సువేది స్నానం చేసి వస్త్రాలు ఎండబెట్టుకుని వచ్చింది. అప్పుడు అంగీరస మహర్షి సువేదిచి దుర్గా, సరస్వతీ దేవతలకు షోడశోపచారాలతో పూజ చేయించాడు. ఇలా సువేది పాడ్యమి మొదలుకొని 9 రోజులు పూజ చేసి 10వ రోజున ఉదయమే మేలుకొని స్నానం చేసి పాయసాన్నంచే దుర్గాదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమం చేసి అంగీరస మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహం వలన దశానాది వివిధ దానాలు చేసి యథావిధిగా వ్రతాన్ని పరిసమాప్తి కావించింది.
అంగీరస మహర్షి ఆశ్రమమునందు కొన్ని రోజులు సుఖంగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వల్ల సువేది గర్భం ధరించి నవమాసమున ఒక పుత్రుణ్ణి కన్నది. అంతటా అంగీరస మహర్షి ఆ బాలుడికి జాత కర్మాది సంస్కారాదులు జరిపించి సూర్యప్రతాపుడు అని నామకరణం చేశాడు. 5 సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం చేయించాడు. తర్వాత ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకుని యవ్వనం వచ్చిన తర్వాత ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని తన శత్రువులపైకి యుద్ధానికి వెళ్లి వారితో భీకర యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో శత్రువులను తన అస్త్రశస్త్రాలతో గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. తరువాత అంగీరస మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునీశ్వరుడి ఆశీర్వాదం తీసుకుని తల్లిదండ్రులను తీసుకొని తన రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ సువేది ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతులను పూజిస్తూ ఇహలోకమున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో సుఖంగా ఉంది. అనంతరం స్వర్గలోక ప్రాప్తిని పొందింది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చేయవచ్చు. ఈ కథ విన్నవారు, పఠించినవారు సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖాలు అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. ఇదే శ్రీ సరస్వతీదేవి యొక్క వ్రతకథ. ఈ కథను వినినంతని ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.